ఇక్కడ ఎవరైతే గాయపడ్డాడో మన శివకుమార్ ఉన్నారో ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటి దీనిపైన కూడా ఇతనికి దాదాపు పిడుగుద్దులు గుద్దినటువంటి నేపథ్యంలో అన్నీ కూడా లోగాయాలు తగిలినట్లు తెలుస్తుంది. ఇప్పుడే అతన్ని హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. ప్రథమ చికిత్స అందించేందుకు ఇక్కడ వైద్యులు కూడా రావడం జరిగింది. మరి ఈ సంఘటనకు సంబంధించి ఆయనతో చిన్నగా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. శివకుమార్, ఏం జరిగింది, ఎలా జరిగింది, అక్కడ ఎవరు నిన్ను టార్గెట్ చేశారు? అంటే వైసీపీ ఒక వ్యక్తి గుర్తించి ఎవరెవరని అడిగాడు. ఫోటోగ్రాఫర్ అన్నా, నువ్వు మా ఫోటోగ్రాఫర్ కాదు, నువ్వు ఎవరు ఏమని అడిగాడు. నేను చెప్పలేదు, ఆంధ్రజ్యోతి అని చెప్పలేదు. అయినా వాళ్ళు గుర్తించి అక్కడ చుట్టుపక్కల చిత్తూరు నుంచి వచ్చిన వాళ్ళని అడిగారు. వాళ్ళు ఎవరు ఏం చెప్పారని తెలియదు, కానీ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఎలా వచ్చావని తల మీద కొట్టి షర్ట్ లాగి ఒక 2-3 కొట్టారు. అందులో ఒక్క వ్యక్తి ఎక్కువ చేశాడు. అప్పటికి నారాయణ స్వామి ఉన్నాడు, తెలిసిన వ్యక్తి అనేసి దగ్గరికి వెళ్ళాను. అతను ఎవరితో మాట్లాడిన తిరిగి మన వ్యక్తి కాదనేసి అనడంతో వాళ్ళు కెమెరాని పట్టి లాగి కొట్టడానికి కొట్టారు. మెమరీ కార్డ్ తీసేటప్పుడు కెమెరా తీసుకొని ఆ మాడికాయ దిబ్బల మీద తొక్కుని బయటపడిపోయాను. నేను ఆ నుంచి బయట వచ్చేసాను. అప్పటికి ఒక 5-6 మంది కొట్టారు. చిప్పు తీసుకుని దాంట్లో డిలీట్ చేయించారా? వాళ్ళు ఆ చిప్పుని వాళ్ళే తీసుకున్నారా? చిప్పు వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళు తీసుకునే ప్రయత్నంలో కెమెరా లాగేసిన. కెమెరా మాత్రం దగ్గర ఉంది, చిప్ మాత్రం వాళ్ళ దగ్గర ఉంది. అంటే ఫోటోలు తీయద్దని ఏమన్నా మిమ్మల్ని బాగా ఇచ్చేసారా, అడ్డుకట్టారా? నువ్వు ఎలా వచ్చావు ఎవరు అనేసి కొట్టారు. అక్కడ స్థానికం ఉన్నటువంటి ఎవరైతే డిప్యూటీ మాజీ సీఎం నారాయణ స్వామి వాళ్ళంతా కూడా వద్దని అన్నా కూడా చిత్తూరులో ఒక 10 మంది ఉన్నారు. నాలో ఒక 100 మంది పైన ఉన్నారు. కాబట్టి వీళ్ళు 10 మంది మాటలు ఎవరు పట్టించుకోవాలి, బయట వాళ్ళే కొట్టారు. అందులో ఒక వ్యక్తి మాత్రం గుర్తించగలుగుతా. అంటే చిత్తూరు వ్యక్తులు సైగ చేస్తేనే బయట వ్యక్తులు నిన్ను కొట్టేట్టు అనుమానం ఉంది, అంతే కదా? చిత్తూరు వాళ్ళు ఎవరైనా నా కాలంలో కూడా చెప్పిండొచ్చాం, కానీ మ్యాక్సిమం ఎక్కువ మంది వద్దు అని అంటున్నారు. అంటున్న కొద్దీ కొట్టేదానికి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ టీడీపీ నాయకులు కూడా చేరుకోవడం జరిగింది. ఇక ఈ ఘటన పైన చెప్పండి. ఈరోజు ఇక్కడ బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన ఇంత దారుణంగా దాడి చేసి చిప్పు పెరుక్కుని లాగడం మీరు ఎట్లా చూస్తారు? ఇంత దారుణము దేశ చరిత్రలో ఎక్కడ ఉండదు. ఒక మీడియాని అడ్డం పెట్టుకొని ఈ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే ఇంత నాశనం, రాష్ట్రాన్ని నాశనం చేస్తారని మాకు అనుకోవట్లేదు. అందులో చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా మన కూటమి ప్రభుత్వంలో 4 రూపాయలు అంటే 4,000 రూపాయలు టన్నుకి ఇచ్చి కాపాడుతుంటే జనాల్ని దీన్ని నాశనం చేయాలనేసి జగన్మోహన్ రెడ్డి అనుచరులు ప్లస్ ఒక రౌడీలు పెట్టుకొని ఈ విధంగా మీడియా పైన దాడి చేయడం చాలా దుర్మార్గం, చాలా ఇబ్బందికరం. ఇలాంటి నాయకుడు ఈ దేశానికే చాలా ఇబ్బంది. ఇతను కానీ ఉంటే చాలా దేశమే నాశనం అయిపోతుంది. దయచేసి నేను చెప్తున్నది ఏమంటే, దయచేసి ఇక్కడ లైవ్ లో ఒక అతను ఉన్నాడు, అతను మాట్లాడతారు. ఒకసారి ఆయన మాటలు వింటే మీకు అర్థమవుతుంది ఎలా జరిగింది. ఈ విధంగా ఏబిఎన్ వాళ్ళని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం, మీడియా అంటే 4th పిల్లర్. ఈ మీడియాని ఇబ్బంది పెట్టే కొందికి జగన్మోహన్ రెడ్డి నాశనానికి దారి. దయచేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాను, నీ తల్లికి చెల్లికి ఫస్ట్ న్యాయం చేయి, రైతులకు న్యాయం చేయ యోగ్యత నీకు లేదు. నువ్వు 4 రూపాయలు మొత్తం 90% అయిపోయింది, 90% తోతాపూర్ అయిపోయింది. కనీసం ఎన్ని రకాలు మామిడిలో ఉందో నీకు తెలుసా? ఫస్ట్ ఆలోచించు, ఎన్ని రకాల మామిడిలో ఆలోచించు. కనీసం తోతాపూర్ అంటే ఏమో నీకు తెలుసా? నువ్వు నీ తండ్రిని అడ్డం పెట్టుకొని ఈరోజు వచ్చి జనాల్ని ఇబ్బంది పెట్టదు. దయచేసి ఈ విధంగా మీడియా పైన దాడి చేయడం చాలా దురదృష్టకరం. ఆలోచించు, చాలా తప్పు చేస్తున్నావు. చెప్పండి. మీరు మార్నింగ్ కూడా లైవ్లో వచ్చారు, లైవ్లో కూడా మీరు ఒక అనుమానం వ్యక్తం చేశారు. అంటే ట్రాక్టర్ నెంబర్లతో సహా ఇక్కడ ఏదైతే మామిడికాయలు ఉన్నాయో ఆ మామిడికాయలు తెచ్చి ఇక్కడ రోడ్డు పైన పారపోసి విధ్వంసం సృష్టించాలనే ఒక ఉద్దేశం మీకు సమాచారం వచ్చింది. మాకు లైవ్లో కూడా చూపించారు. ఖచ్చితంగా అదే జరిగింది. ఈవేళ రోడ్ల పైన మామిడికాయలు పోసారు. ఎవరైతే నాకు తెలిసి మన అసమర్థత, ఎవరైతే ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుని ఇక్కడ ఈ రోజు దాడికి పాల్పడ్డారు. అంటే ఇవన్నీ కూడా మీడియా ఆంధ్రజ్యోతి ఎక్స్పోజ్ చేస్తుందనే ఒక ప్రధానమైన కచ్చి కట్టుకొని ఈవేళ వైసీపీ శ్రేణులు ఇంత దాడికి పాల్పడ్డారంటే మీరు దీన్ని ఏ విధంగా రిసీవ్ చేస్తారు? ఈ రౌడీ రాజకీయం మనం చేయడం లేదు. ఈ రౌడీ రాజకీయం మనకు నచ్చదు. మన చంద్రబాబు నాయుడు గారికి రౌడీ రాజకీయం నచ్చదు కాబట్టి మనం వెనుకబడిపోతున్నాం. ఇంకా తప్పదు, మనం కూడా బదులు తీయాల్సిందే. ఇంకా
వాళ్ళు ఏ రాజకీయం చేస్తే మనం ఆ రాజకీయం చేస్తే మార్నింగే చెప్పాను మీకు, అయ్యా ట్రాక్టర్లు వచ్చిండాయి, అన్లోడ్ చేస్తారు, ఖచ్చితంగా ఈ మార్చి చేస్తారు, వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అని చెప్పాను. ఖచ్చితంగా అదే జరిగింది.